ఈరోజు మన ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్లో ఒక 74 ఇయర్స్ లేడీకి బ్లీడింగ్ ఎలా స్టార్ట్ అయింది అండ్ తన ట్రీట్మెంట్ ఎలా వెళ్ళిందో చూద్దాం. ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. లాస్ట్ మంత్ మా ఓపీకి 74 ఇయర్స్ లేడీ వచ్చారనమాట. ఆవిడకి ఆల్రెడీ 20 ఇయర్స్ బ్యాకే మెనోపాజ్ రీచ్ అయ్యారు, అంటే నో బ్లీడింగ్ ఎట్ ఆల్. కానీ ఇప్పుడు సడన్గా ఆవిడకి కొంచెం బ్లీడింగ్ స్పాటింగ్ అవ్వడం మొదలైంది. ఒక 2-3 డేస్ బట్టి అవుతుంది అని ఆవిడ వచ్చారు. ఆవిడకి ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉంది అండ్ ఆవిడ అన్మ్యారీడ్ అనమాట, అంటే మ్యారేజ్ కాలేదు. అండ్ ఆవిడకి డెలివరీస్ కూడా అవ్వలేదు, కాబట్టి ఆ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఒకటి యాడ్ అవుతుంది. సో ఈవిడ్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత మేము గుర్తించింది ఏంటంటే, ఆవిడ యూట్రస్ లోపల ఎండోమెట్రియం అనే పొర చాలా థిక్గా ఉంది, నార్మల్ కంటే ఎక్కువ సైజ్గా ఉంది అని గుర్తించాం. సో ఈవిడికి మిగతా టెస్ట్లన్నీ కూడా చేసి ఎండోమెట్రియల్ బయాప్సీ, అంటే ఈ ఎండోమెట్రియం నుంచి ఒక చిన్న పీస్ తీసి టెస్ట్కి పంపాలి. అండ్ ఆల్సో హిస్ట్రోస్కోపీ, అంటే కెమెరా లోపలికి పాస్ చేసి అసలు యూట్రస్ లోపల ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, వాల్స్ ఎట్లా ఉన్నాయి చెక్ చేయాలి అని ప్రొసీడ్ అయ్యాం. సో నెక్స్ట్ డే ఆవిడకి హిస్ట్రోస్కోపీ చేస్తే ఆవిడకి ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉన్నట్టుగా గుర్తించాం, అంటే అవి ఎక్స్ట్రా గ్రోత్స్ అన్నమాట యూట్రస్లో. సో వీటిని రిమూవ్ చేయడం, బయాప్సీకి పంపడం జరిగింది. లక్కీగా బయాప్సీ రిపోర్ట్స్లో ఇవి నార్మల్ పాలిప్సే, క్యాన్సర్ సంబంధించిన సెల్స్ ఏవి కూడా లేవు అని వచ్చింది. సో వీఆర్ హ్యాపీ. సరే అని ఆవిడకి అష్యూరెన్స్ ఇచ్చి ఇంటికి పంపించాం. కానీ ఆవిడ ఎవ్రీ మంత్ ఇలా బ్లీడింగ్ ఎపిసోడ్స్ తోటి రావడం మొదలెట్టారు. సో ఎప్పుడు ఎండోమెట్రియం చెక్ చేసినా అది కొంచెం థిక్గానే ఉంటుంది అండ్ స్లైట్ బ్లీడింగ్ ఆవిడకి కనిపిస్తుంది. సో ఇది తగ్గట్లేదు, కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఆవిడకి డిఫరెంట్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. సో మెరీనా అన్న వేయించుకోవాలి డివైస్, లేదు హిస్టెక్టమీకి అయినా ప్రొసీడ్ అవ్వాలి. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారంటే, డాక్టర్ ఇవిడికి మళ్ళీ ఫ్యూచర్లో కూడా రిపీటెడ్గా ఇలాంటి ఇష్యూస్ ఎదురైతే ఆవిడకి హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కాబట్టి ఒకవేళ ఇది మళ్ళీ క్యాన్సర్ కింద టర్నప్ అయితే అది ఇంకా కష్టం, కాబట్టి యూట్రస్ రిమూవ్ చేయండి అని అడిగారు. సో వాళ్ళ చాయిస్ ప్రకారంగా మేము ఈవిడికి లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీకి ప్రొసీడ్ అయ్యాం. సో అంత ఈజీగానే జరిగింది అండ్ ఆవిడ యూట్రస్ని కూడా బయాప్సీకి పంపించాం. సో ఇందులో ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా వితౌట్ ఏటీపియా ఉన్నట్టు, అంటే యూట్రస్లో కొంచెం వాపు ఉంది కానీ అది క్యాన్సర్ సెల్స్ అయితే కాదు అని రిపోర్ట్స్ వచ్చాయి. సో ఇలా యూట్రస్ రిమూవ్ చేయడంతో ఆవిడ ట్రీట్మెంట్ మొత్తం పూర్తయింది. సో ఇలాగా కొన్ని కేసెస్లో క్యాన్సర్ లేదు అని వచ్చినా కానీ హిస్టెక్టమీకి ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం పడవచ్చు. థ్యాంక్ యూ.